హాయ్, దిస్ ఇస్ తురగా శ్రీరామ్, సీనియర్ అనలిస్ట్. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో బ్రహ్మాండంగా జరిగింది. బన్నీ కానీ లేదా హీరోయిన్ కానీ లేదంటే డైరెక్టర్ సుకుమార్ కానీ మాట్లాడడం వల్ల అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా బాగా పెరిగినాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక వేల థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఏమాత్రం వస్తాయి అన్నది ఇప్పుడు కొంత సందేహంగా ఉంది. అది కూడా మిగతా నార్త్ ఇండియాలో కూడా చూస్తే ఇప్పుడు వచ్చిన టాక్కిను బుకింగ్స్కి పెద్ద సంబంధం కనిపించట్లేదు అన్నది ఇప్పుడు చాలా థియేటర్ని కనుక చూస్తే మనం 20% 30% మాత్రమే బుక్ అయినాయి అనేది కనబడుతోంది. మరి ఈరోజు రేపట్లో మిగతావి ఏమన్నా బుక్ అవుతాయా ఏంటి అనేది జనరల్గా ఒక 50-60% దాకా కూడా బుక్ అయినా కూడా ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడికి అంతకంత రావాలనుకున్న ఏదైతే టార్గెట్ ఉందో, అంటే 1000 కోట్ల పైన పెట్టాము, 2000 కోట్ల టార్గెట్ అంటున్నారు, కానీ ఆ 2000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందా అనేది కనిపించట్లేదు. అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు, అన్ని థియేటర్స్ అన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లు మీరు ఆన్లైన్లో చూస్తే కనుక బాంబేలో చూసుకున్నా లేదంటే ఢిల్లీలో చూసుకున్నా మిగతా చోట్ల చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా అన్ని చోట్ల కూడా థియేటర్ల వాళ్ళు కొన్ని టాప్ లైన్లో కొన్ని వాళ్ళు ఏదైతే ఆఫ్ చేసి పెట్టారో, వాళ్ళు బ్లాక్ చేసి పెట్టారో అవి కాకుండా చూస్తే కనుక ఒక 30-40 సీట్ల కన్నా ఎక్కువ బుక్ అయినట్టుగా కనిపించట్లా నిన్న వరకు చూస్తే. మరి ఈరోజు రేపట్లో మరి ఇంకెంతవరకు బుక్ అవుతాయనేది చూడాలి. సో ఇది కొంచెం ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే దానికి ఉన్న ఎక్స్పెక్టేషన్కి దానికి ఫస్ట్ పుష్ప ఏదైతే ఉందో పార్ట్ 1 దానికి వచ్చిన రెస్పాన్స్కి పార్ట్ 2కి ఏదైతే బజ్ వచ్చిందో, అంటే ఆ ఏపీ తెలంగాణ కాకుండా మిగతా చోట్ల ఏదైతే బజ్ వచ్చిందో ఆ బజ్కి ఇప్పటిగా ఆ బజ్ ఎంత స్థాయిలో వచ్చిందో అంత స్థాయిలో బుకింగ్లు అవ్వట్లేదు అనేది కొంచెం ఆందోళన కలిగించే విషయం. అది దేశవ్యాప్తంగా చూస్తే. అలాగే ఇప్పుడు ఏపీ తెలంగాణలో చూస్తే ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా బన్నీ వెళ్ళి వైసీపీ నాయకుడికి మాట్లాడడం అదంతా కూడా మనం చూసాం. అప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీకి అలాగే అల్లు ఫ్యామిలీకి మధ్య చాలా అడ్డుగోడలాగా ఒకటి వచ్చేసింది. సో ఇప్పుడు మెగా ఫ్యామిలీ వాళ్ళెవరూ కూడా, ఆ ఫ్యాన్స్ ఎవరు కూడా ఓపెనింగ్స్ ఇవ్వద్దు ఈ సినిమాకని డిసైడ్ అవ్వడం, అసలు ఈ సినిమాని చూడకూడదని చాలామంది మాట్లాడుకోవడం. ఇది కాకుండా అసలు ఆ సినిమాని వేరే దేశాల్లో రిలీజ్ చేయంగానే, అంటే అమెరికా లాంటి దేశాల్లో రిలీజ్ చేయంగానే ఇమ్మీడియట్గా లైవ్లు పెట్టేస్తాం, మేము థియేటర్ నుంచి లైవ్లు పెట్టేస్తాం అని చెప్పడం, ఇవన్నీ అంటే లీక్ ఇచ్చేయడం అనమాట. ఎవరు బయట థియేటర్కి వెళ్ళి చూడక్కలేకుండా మనం ఆన్లైన్లోనే వాళ్ళు ఎవరు పెడితే దాంట్లో చూసేయచ్చు. అట్లా చేస్తే ఖచ్చితంగా రెమ్యునరేషన్ ఏదైతే ఉందో, అంటే దీనికి వచ్చే వసూళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ వసూళ్ళ మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది, ఓపెనింగ్స్ మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఇది కాకుండా ఈ సినిమాకి ఉన్న రేట్లు, పెంచిన రేట్లు ఏవైతే ఉన్నాయో అవే దాదాపు 1200 దాటిపోయింది ఒక్కో టికెట్ అన్నది ఇంకొక ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే దీని మీద చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తారు. ఏదో బన్నీ ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క టికెట్ 1200-1300 పెట్టి వెళ్ళాలంటే కనుక అంత సాధ్యమైన విషయం కాదు. ఓ ఫ్యామిలీ వెళ్ళాలంటేనే 5-6 వేలు అయిపోతాయంటే చాలా ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచిస్తారు ఎవరైనా. ఇవన్నిటికి తోడు నిన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, మొన్న 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నిర్మాతలు తిరగడం జరిగింది. ఆయన దగ్గర నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు. అంటే అక్కడ మంగళగిరిలో ఏమైనా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమైనా పెడదామా ఏంటి అని మాట్లాడారంటున్నారు, కానీ దానికి ఏం పెద్ద రెస్పాన్స్ లేదు ఆయన దగ్గర నుంచి అనేది. బట్ ఏంటంటే టికెట్ల విషయం పెంచడం మాత్రం ఓకే పెంచుతామన్నారు, దానికి జీవో వచ్చేస్తుంది. తెలంగాణలో అలాగే పెంచారు, ఆంధ్రలో కూడా అలాగే పెంచుతారు. టికెట్లు పెంపు గురించి అది సమస్య కాదు, కానీ ఏంటంటే ఏపీలో ఒక ఈవెంట్ పెడదాం అనుకుంటే అది అవ్వకపోవడం అనేది ఒక డిసడ్వాంటేజ్గా కనబడుతుంది. రెండోది ఏంటంటే హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కి చిరంజీవి గారిని పిలుద్దామని వెళ్తే కనుక చిరంజీవి గారు కూడా మొహం చాటేశారన్న వార్తలు ఏవైతే మీడియాలో వచ్చినాయో, వాస్తవాలు ఎలా ఉన్నా కూడా మీడియాలో అయితే వార్తలు వచ్చినాయి. వీళ్ళు వెళ్ళి నిన్న ఈవెంట్కి పిలుద్దామని ప్రయత్నం చేశారు, కానీ వీళ్ళకి దొరకకుండా వీళ్ళు వచ్చేలోపే చిరంజీవి గారు షూటింగ్కి వెళ్ళిపోయారు. సో మోహన్ చాటేశారు అన్నది అంటే క్లియర్ కట్గా ఈ సినిమాని మేము ఓన్ చేసుకోవట్లేదు అని చెప్పి
చిరంజీవి గారి దగ్గర నుంచి నాగబాబు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అందరూ చెప్పినట్టు అయిపోయింది అనేది మీడియాలో వస్తున్న కథనాలు. పైగా నాగబాబు గారు ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్ కూడా నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు, వదిలేసి మళ్ళీ వెనక్కి రావాలని తప్పు చేస్తున్నా అని తెలిసినప్పుడు ఇమీడియట్గా వెనక్కి రావాలి, వెనక్కి రాకపోతే కనుక మళ్ళీ మూలాలను చేరుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతావు అని చెప్పి ఒక ట్వీట్ని, అంటే బన్నీ పేరు పెట్టకపోయినా కూడా ఆ ట్వీట్ని పెట్టడంతో ఇది బన్నీ పేరు మీదే పెట్టారు, బన్నీ కోసమే పెట్టారు అనేది అది ఒకటి వచ్చేసింది. సో ఇవన్నిటి చూసిన తర్వాత టోటల్గా మెగా ఫ్యామిలీ అనేది డిజోన్ చేసుకుంది ఈ పుష్ప 2 సినిమా అనేది క్లియర్గా మెసేజ్ వెళ్ళిపోయింది జనంలోకి. దీనికి తోడు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఈ సినిమాని అసలు ఏమైనా సరే ఫ్లాప్ చేయాలన్న ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారని చెప్పి అనేక మీడియాల్లో వార్తలు వచ్చినాయి. సో వీటన్నిటి మధ్యన కూడా అసలు పుష్ప 2కి ఓపెనింగ్స్ ఎలా వస్తాయి, సినిమా బాగుంటుందా బాగుంటుందా తర్వాత విషయం. ఓపెనింగ్స్ అనేవి రాకపోతే కనుక రికవర్ అవ్వడం కష్టం. ఎందుకంటే 1000 కోట్ల బిజినెస్ అయింది. ఆ 1000 కోట్ల బిజినెస్ రావాలంటేనే అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తే తప్ప అంతా కూడా రికవర్ అవ్వడం అనేది చాలా కష్టం. ఈ ఓపెనింగ్స్ మీద దెబ్బ పడితే మాత్రం ఓవరాల్ సినిమా మీద దెబ్బ పడిపోతుంది. సో ఈ ఓపెనింగ్స్ వస్తాయా రావా అనేది రేపు తేలిపోతుంది. ఇది సినిమా బాగుంటే కనుక ఒకవేళ ఓపెనింగ్స్ రాకపోయినా కూడా అక్కడి నుంచి రికవర్ అయ్యి ముందుకి ఎక్కువ రోజులు ఆడితే కనుక అలా కూడా కొంత రికవరీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఎంత అలా రికవరీ వచ్చినా కూడా ఏదైతే ఈ బెనిఫిట్ షోల వల్ల వచ్చే దానితో సరిపోలిస్తే మాత్రం చాలా కష్టం అవుతుంది. సో బెనిఫిట్ షోలు ఖచ్చితంగా ఫ్యాన్స్ చూస్తేనే, భారీ ఎత్తున చూస్తేనే ఈ రికవరీ అనేది జరుగుతుంది తప్ప లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఇది సినిమా బాగుండి ఎక్కువ రోజులు ఆడినా కూడా 600 కోట్లు సుమారుగా రావడానికే చాలా తంటాలు పడాలి. ఎందుకంటే ఓపెనింగ్స్ రాకపోతే మాట, ఓపెనింగ్స్ వస్తే అన్నీ కవర్ అయిపోతాయి. ఓపెనింగ్స్ రాకపోతే సినిమా బాగున్నా కూడా కొన్ని రోజులు ఆడినా కూడా 600-700 కోట్ల దాకా మాత్రమే వచ్చే అవకాశం. అప్పుడు కూడా 1000 కోట్ల బిజినెస్ మీద ఇంకా 300 కోట్లు 400 కోట్లు లాస్లోనే ఉంటుంది. పోనీ ఇది కూడా కవర్ అయింది అన్నా కూడా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ 2,000 కోట్ల ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో దాని దరిదాపుల్లో కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. సో యాతావాత ఏంటంటే ఓపెనింగ్స్ మీదే ఈ సినిమా భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది, ఈ సినిమా బయ్యర్స్ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది. అట్ ది సేమ్ టైం ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కూడా, ఎందుకంటే ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళందరి భవిష్యత్తు కూడా ఆ ఓపెనింగ్స్ మీద ఆధారపడింది. కాబట్టి ఓపెనింగ్స్ వస్తాయా రావా అనేది మరికొన్ని గంటల్లో తెలిపోతుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ సినిమా వేదాంత ఛానల్ని రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.